ప్రతిభాదేవి సింగ్ పాటిల్ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి. ప్రతిభాదేవి సింగ్ పాటిల్ 1934 డిసెంబర్ 19న మహారాష్ట్ర రాష్ట్రంలోని నాట్గావ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆమె సామాన్యమైన నేపథ్యంలో జన్మించారు, కానీ కుటుంబం విద్యకు ప్రాధాన్యతనిచ్చేది. పాటిల్ జల్గావ్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి ముంబైలోని గవర్నమెంట్ లా కళాశాలలో న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు. విద్యార్థి దశలోనే ప్రతిభావంతురాలుగా పేరు తెచ్చుకొని సామాజిక సేవ పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి కనబర్చారు. రాజకీయ రంగప్రవేశం 1962లో 27 సంవత్సరాల వయసులో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ప్రతిభా పాటిల్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారత, విద్య మరియు ఆరోగ్యంపై దృష్టి సారించడం ద్వారా ప్రజాసేవకు అంకితమైన నాయకురాలిగా పేరు పొందారు. మహారాష్ట్రలోని విద్య, ప్రజారోగ్యం మరియు సామాజిక సంక్షేమ శాఖల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె చేసిన సేవలు మహిళలు, పిల్లలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల పట్ల అభివృద్ధి కొరకు అంకిత భావంతో పనిచేసే నాయకురాలుగా గుర్తింపునిచ్చాయి. 2004 రాజస్థాన్ గవర్నర్గా నియమితులైన ప్రతిభా పాటిల్ ఆ రాష్ట్రంలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. గవర్నర్గా ఉన్న సమయంలో ఆమె విద్యా వ్యవస్థను మెరుగుపరచడం మరియు మహిళల వెనుకబడిన వర్గాల సంక్షేమంపై దృష్టి పెట్టారు. 2007లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పాటిల్ చరిత్ర సృష్టించారు. ఆమె భారతదేశ 12వ రాష్ట్రపతిగా ఎన్నికై ఈ అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా నిలిచారు. ఇది భారతీయ రాజకీయాలలో మహిళల పురోగతికి ఒక చిహ్నంగా నిలిచింది. రాష్ట్రపతిగా పదవీకాలం. రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గౌరవం, విశాల దృష్టితో తన బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్రపతి పదవి ప్రధానంగా చిహ్నాత్మకమైనదే అయినప్పటికీ ఆమె మహిళల హక్కులు, సామాజిక న్యాయం మరియు గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు. మహిళల ఆర్థిక సాధికారతను పెంపొందించడానికి మహిళల రాజకీయాల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించారు. సవాళ్లు మరియు వివాదాలు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రయాణ ఖర్చులు అంటూ 205 కోట్లతో పెద్ద పరివారాలు మరియు తరచూ ప్రయాణాలు చేస్తూ రాజకీయ విమర్శకులు ప్రశ్నించడం యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె పదవీ కాలంలో పాటిల్ 12 విదేశీ పర్యటనలు చేపట్టారు. 4 ఖండాలలోని 22 దేశాలను పర్యటించారు మరియు 79 రోజులు విదేశాలలో గడిపారు. ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో 12కు పైగా విదేశీ పర్యటనలు చేశారు. తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఉండే పాటిల్ విదేశీ పర్యటనల కోసం చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ 747-400 వాడకానికి ఎయిర్ ఇండియా 169 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు ఆర్టీఐ దరఖాస్తుల శ్రేణిలో తెలిపింది. వసతి, స్థానిక ప్రయాణం, రోజువారీ భత్యం మరియు ఇతర ఖర్చుల కోసం ఎంఈఏ ద్వారా అదనంగా 36 కోట్లు ఖర్చు చేశారు. మరియు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకుని 2,60,000 స్క్వేర్ ఫీట్లతో ఒక పెద్ద భవనాన్ని నిర్మించారని అప్పట్లో ఆవిడ మీద వచ్చిన ఇంకొక పెద్ద వివాదం. పాటిల్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో పలు సవాళ్లు ఎదుర్కొన్నారు. అవసరానికి మించి రిటైర్మెంట్ హౌస్ నిర్మాణం వంటి వివాదాలు ఎదురైనా ఆమె తన పని మీద దృష్టి పెట్టారు. వారసత్వం. భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ ఎన్నిక కావడం భారతదేశ మహిళలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె జీవితం ప్రజాసేవ పట్ల అంకిత భావం, దేశ నిర్మాణంలో సమానత్వానికి, మహిళా సాధికారతకు ప్రాధాన్యతను చాటింది. ప్రతిభా పాటిల్ జీవితం సామాజిక సేవ పట్ల అంకిత భావం, కృషి మరియు పట్టుదలతో ఎవరైనా నాయకత్వంలో ఉన్నత స్థాయికి చేరవచ్చని చూపిస్తుంది.